ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. అది మీ ఫేవరెట్. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. అసలు మాకు ఇంకోటి కూడా నచ్చిందండి. ఇంకోటి ఏంటో తెలుసా, హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్ గా పడితే బెదరాల్సిందే. అదిరింది బెదిరింది అన్నీ అయిపోయా డైలాగ్ వినేసరికి మా అందరికి. సో ఇక్కడ ఉత్తమ కోడలు, ఇంకొక ఉత్తమ కోడలు శ్రీముఖి గారు వచ్చారు. చిన్న కోడలు చంద్రముఖి కాదురా, శ్రీముఖిరా. శ్రీముఖి వినిపిస్తుందా? నీకు ఇది కొత్త ఏం కాదు, మైక్ పట్టుకుని మాట్లాడడం. నాకు మైక్ వద్దా? అంటే టీవీలో లౌడ్ స్పీకర్ని కావచ్చు, సినిమాలో కోడలి పిల్లని పెళ్ళయింది కాబట్టి కొంచెం మెల్లిగానే మాట్లాడతాను. ఎలా అంత సైలెంట్ క్యారెక్టర్ ని టీవీలో అంత వైలెంట్ గా ఉంటావు కదా, ఎలా కష్టంగా అనిపించింది? అంటే ఈసారి వైలెన్స్ శామ్ కి ఇచ్చేసి సైలెన్స్ నేను తీసుకున్నాను. ఓకే, కొంచెం కష్టమైన పని అయ్యి ఉండొచ్చు. చాలా కష్టంగా ఉండింది సైలెంట్ గా ఉండడం. ఓకే, అర్థమైంది మాకు. కాదా వైలెంటా చిన్న కోడలు కూడా? వేరే రకమైన వైలెన్సా? అయితే వెయిట్ చేసి మూవీ చూడాల్సిందే అన్నమాట. ఓకే, సో శ్రీముఖి, నువ్వు టెలివిజన్లో ఇప్పటిదాకా చేసావు అండ్ మూవీస్ చాలా కంపారిటివ్లీ చాలా తక్కువ మూవీస్ చాలా చూజీగా ఉండి చేసావు. బట్ ఇంత గ్యాప్ తర్వాత నువ్వు ఒక మూవీ చూస్ చేసుకున్నావంటే ఈ మూవీలో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఏదో ఉండే ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం. సో నీకేమనిపించి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? సమంత గారు పక్కన యాక్ట్ చేయడానికి కారణం అవసరం ఉండాలా అండి?